ఏం పిల్ల ఎట్లున్నావు? ఏం సంగతులు? ఏంరా బలిచిందా? అక్క చెల్లెలు లేరా నీకు? సిగ్గుశరం లేదా? అన్ని ఫాల్తు లెక్కలు చేస్తున్నావు. ఇంత కూడా సిగ్గుశరం అస్సలు లేదే లేదు నీకైతే. ఇగో మీ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయనతో చెప్పొచ్చు కదా, వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. తెలుసు, కానీ ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చాలా పెద్ద సీన్ అవుతుంది ఇంట్లో. దీనేనారా నువ్వు లవ్ చేసింది? ఏమే నువ్వేమైనా పెద్ద మిస్ ఇండియా అనుకుంటున్నావా? మా ఓడు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ చెప్పలేదంట. నువ్వేమైనా పెద్ద అందగత్తమని ఫీల్ అవుతున్నావా? మా ఓడు చిటికేస్తే 100 మంది వస్తారు, కానీ వాడు నిన్నే ఇష్టపడుతున్నాడు. ఎందుకు అర్థమవుతుందా? చూసుకుంటా నిన్ను, చూసుకుంటా. చాలా ఓవర్ అయిపోయింది. ఇంకా నువ్వు మీ అన్నయ్యకి చెప్పేసేయ్, ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా నీకు? ఇంట్లో చెప్పేస్తా, అస్సలు అవ్వట్లేదు నా వల్ల. పూజిత, పూజిత, అన్నా నీకో చెప్పాలి. చెప్పమ్మా. హలో, చెప్పు మామ, వస్తున్నా. ఆగమ్మా ఆగు, మీ అన్నయ్యకి తలకి దెబ్బ తగిలింది, చూసినావా? అయితే ఏంటి నాకు తెలియదు. వాడు సచిన్ ఒకటే బతికిన ఒకటే, నాకు తెలియదు. ఎందుకు? అన్నా, అన్నా నీకు మొత్తం తెలిసిపోయింది కదా? ఏం తెలిసిందమ్మా? అన్నా నీకు బస్ స్టాప్లో ఏమైందో మొత్తం తెలిసిపోయింది కదా? ఆ రోజు నువ్వు బస్ స్టాప్లో ఏడ్చుకుంటా చూడలేదు అనుకున్నావా అమ్మ? చూసా. మీ ఫ్రెండ్ ఆపడం చూసా. ఆడి వల్ల నువ్వు భయపడడం కూడా చూసా. అన్నీ చూసా. మొన్న ఫోన్ వచ్చింది నీ గురించే, కానీ మా ఫ్రెండ్కి ఏం కాలేదు. ఆ ఫోన్ కూడా వచ్చింది నీ గురించే అమ్మ. వాడు దొరికినాడు. వాళ్ళ నలుగురు, మేమిద్దరం. చాలా కష్టమైందమ్మా, చాలా. అయినా కానీ నేను చచ్చిపోవాలని ఎలా కోరుకున్నావమ్మా? నీ బాధ నా బాధ కాదా? ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్నా నిన్ను. చచ్చిపోవాలంట. రాఖీ కట్టడానికి ఏమైంది నీకు? రేపు రాఖీ కట్టాలి. రాఖీ కూడా కట్టలేవా సొంత అన్నయ్యకి? ఇంకో వండేందుకు వేస్ట్. నేను బతికి చచ్చిపోవడం బెస్ట్. సారీ అన్నా, తెలియకుండా మాట్లాడేసిన. నా గిఫ్ట్ ఏది? ఓకే,
నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. అరే నాకు తెలియదు, నా గిఫ్ట్ నాకు కావాలి ఇప్పుడు. అయితే తీసుకో ఈ ఫోన్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మర్చిపోకు అన్నయ్యని. ఎనీ హెల్ప్ కావాలంటే ఫోన్ చెయ్యి, ఓకేనా? చూశారు కదా, మా ఈ కథలోని అన్న తన చెల్లెలికి ఎలాంటి కష్టనష్టాలు జరగకుండా అడ్డుగోడలా నిలబడి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన చెల్లి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడో, మరి మన అక్క చెల్లెలు కూడా తన అన్నలు తమ్ముళ్ళు అలాగే ఆనందంగా ఉండాలని తన వంతు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు. అలాంటి అక్కా చెల్లెలకు మా ఈ చిత్రం అంకితం.